ఆదిలాబాద్ జిల్లాలోని పాఠశాలలు కళాశాలల్లో ముందస్తు బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. మన సంస్కృతి సాంప్రదాయాలు పూలతో ముడిపడి ఉన్నాయని, అలాంటి పూల పండుగను 9 రోజుల పాటు బతుకమ్మగా తయారు చేసి పూజిస్తున్నామని విద్యార్థినులు పేర్కొన్నారు. కాగా రేపటి నుంచి దసరా సెలవులను ప్రభుత్వం ప్రకటించింది. శిరీష, నేను B.Ed ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. ఈ విధంగా మన కళాశాలలో బతుకమ్మ సెలబ్రేషన్ చేయడం అనేది చాలా మంచి విషయము. ఈ విధంగా చేయడం వలన పిల్లలకు కూడా మన బతుకమ్మ పండుగ గురించి తెలుసుకుంటారు. ఈ ప్రపంచంలోనే పువ్వులతో పూజించే పండుగ ఏదైనా ఉందంటే మన బతుకమ్మ పండుగ. ఈ పండుగని 9 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. భాద్రపద అమావాస్య నుంచి 9 రోజులు ఘనంగా జరుపుకునే పండుగ మన బతుకమ్మ పండుగ. ఫస్ట్ రోజు ఎంగిలి పూల బతుకమ్మ, రెండవ రోజు అటుకుల బతుకమ్మ, మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ, నాలుగవ రోజు నానబియ్యం బతుకమ్మ, ఐదవ రోజు అట్ల బతుకమ్మ, ఆరవ రోజు అలకల బతుకమ్మ, ఏడవ రోజు వెన్న ముద్దల బతుకమ్మ, ఎనిమిదవ రోజు వేపకాయల బతుకమ్మ, 9వ రోజు సద్దుల బతుకమ్మ అంటూ 9 రోజుల పాటు ఘనంగా జరుపుకుంటాము. ఈ పండగ జరుపుకోవడం వలన పువ్వులను పూజిస్తూ మన సంస్కృతిని అందరికీ తెలియజేస్తూ మన తెలంగాణ ప్రభుత్వము 2014 నుంచి ఈ బతుకమ్మ పండుగ అఫీషియల్గా జరుపుకోవాలని ప్రకటించింది. ఈ విధంగా జరుపుకోవడం, మన కళాశాలలో జరుపుకోవడం వలన పిల్లలకి కూడా ప్రతి ఒక్కరికి, అంటే మన కళాశాలలోనే కాదు ప్రతి స్కూళ్ళల్లో కాలేజీలలో కూడా జరుపుకోవడం జరుగుతుంది. ఈ విధంగా జరుపుకోవడం చాలా ఆనందం. B.Ed సెకండ్ ఇయర్. తెలంగాణ సంస్కృతి యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఈరోజు మన భారతీయ సంస్కృతిలో భాగమైన ప్రకృతి రక్షణ, సంస్కృతి పరిరక్షణ ఉద్దేశంగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి బతుకమ్మ సంబరాల ప్రారంభోత్సవ సందర్భంగా, బతుకమ్మ సంబరాల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ బతుకమ్మ అనేది ముఖ్యమైనటువంటి ఉద్దేశము మన భారతీయ సంస్కృతి లోకా సమస్త సుఖినో భవంతు. ప్రకృతి ఆరాధకులం మనం. ప్రకృతితోని నడవడమే మన యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఇది ప్రకృతితో పూజ. మన ప్రతి పండుగలో కూడా ప్రకృతిని ఆరాధించడం అన్నటువంటిది ఉంటుంది. అందులో అన్ని పూజలకు ఉపయోగించే పూలనే మనము పూజించడం ఈ బతుకమ్మ యొక్క ప్రత్యేకత. అయితే ప్రకృతి, వికృతి, సంస్కృతి అన్నటువంటిది మనం ప్రకృతిని పెంచాలి, సంస్కృతిని రక్షించాలి, వికృతిని నిర్మూలించాలి. ఇది మన భారతీయ పండుగలు ఇచ్చేటటువంటి సందేశం. కాబట్టి సంస్కృతి అంటే ఏంటిది? మన ప్రకృతి, మనకున్నది మనం